హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ సిటీ నంద్యాల. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కుందు నది బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఈ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు 7-8 ఏళ్ల పైగా జరుగుతూనే ఉంది. హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ సిటీ నంద్యాల. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కుందు నది బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఈ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు 7-8 ఏళ్ల పైగా జరుగుతూనే ఉంది. ఐ థింక్ 2017లో బ్రహ్మానందరెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ ప్రారంభించడానికి సుమారు 7,33,00,000 వరకు ఖర్చు పెట్టారు. సో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే రవి గారు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని పనులు జరిగాయి, కానీ ప్రాజెక్ట్ అయితే పూర్తి అవ్వలేదు. ఇక్కడ ఈ వంతెన అనేది ఎంత ఇంపార్టెంటో ఒకసారి తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అటువైపు వెళ్తే బస్ స్టాండ్ ఉంటుంది, మన నంద్యాల బస్ స్టాండ్. మరి ఇటువైపు చూసుకుంటే వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్, రాయమాల్పురం, ఇలా కొన్ని ఊర్లు కలుస్తూ ఉంటాయి, మునగాల లాంటివి. సో అక్కడి నుంచి రైతులు ఎంతోమంది వాళ్ళు పండించిన పంటలు అమ్ముకోవడానికి మార్కెట్కి ఈ వంతెన నుంచే రావాలి. ఒక ట్రాక్టర్ హెవీ లోడ్తో వస్తే అటువైపు 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ వెహికల్స్ వంతెన చివరినే ఆగాలి. ఇంత ఇబ్బందిగా ఉంటుంది ట్రాఫిక్. హలో గైస్, ఇది మన బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ బస్ స్టాండ్ తరపు నుంచి. ఒకసారి ఎలా ఉందో చూద్దాం రండి, ఎంతవరకు పూర్తి చేశారేమో. కమాన్. గ్యాస్ అక్కడ చూసుకుంటే ప్రతి శనివారం అక్కడ గొర్రెల సంత అనేది జరుగుతూ ఉంటుంది. అంటే పొట్టేళ్ళు, మేకలు, జీవాలు లాంటివి అక్కడ అమ్ముతూ ఉంటారు శనివారం పూట. ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ గుంత ఉంది కదా, ఈ గుంత ఇక్కడ బ్రిడ్జ్ ఆగిపోవడానికి అధికారులు ఏమో అనుకున్నాము, కానీ కారణం ఏంటంటే ఇప్పుడు కొంతమంది పబ్లిక్ ఒపీనియన్ ద్వారా తెలుసుకున్నాము. ఇక్కడ ఏంటంటే కానీ గవర్నమెంట్ ఇక్కడ బిల్లులు శాంక్షన్ చేయలేదని, ఇంకా బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఇక్కడ సగం తవ్వి ఇక వేయాల్సింది ఆపేశారని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎలాగైనా సరే గవర్నమెంట్ దీనికి కావాల్సినంత బడ్జెట్ ఇచ్చి పూర్తి చేయవలసిన కోరుతుంది. యా గైస్, మనం ఇప్పుడు ఇక్కడ ది ఎండింగ్ పాయింట్కి వచ్చాము. ఒకసారి ఇక్కడ కూడా ఎలా జరుగుతుందో, ఒకసారి ఏ పని ఎంతవరకు జరిగిందో చూద్దాం రండి ఒకసారి. కమాన్ గైస్. ఇటు సైడ్ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే వంతెన చిన్నదే, ఇరుగ్గా ఉంది, మరియు అందులో రోడ్డు కూడా బాగాలేదు. అంటే ఆ రోడ్లలో అప్పుడప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి మన అధికారులు అందరూ మట్టేసి మనతో చాటుకుంటారు రండి, ఆ తర్వాత విషయం అండి. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ వీళ్ళని త్వరగా పూర్తి చేయాలని గవర్నమెంట్ మేము
కోరుకుంటున్నాం. ఇట్లా మీ స్మార్ట్ సిటీ నంద్యాల. థ్యాంక్ యూ.